నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. చాలా మందికి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటేనే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అది చాలా కీలకం కూడా. ఎందుకంటే మనం బీటెక్ చేయాలంటే ఎంసెట్ ఎగ్జామ్ ఎలాగో బీటెక్లో, ఎందుకంటే చాలామంది డిప్లొమా కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులు సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ రాసే ఎగ్జామ్ ఈసెట్. సో ఈ వీడియోలో మనం ఈసెట్ గురించి మాట్లాడుకుందాం. ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి భయపడాల్సిన అవసరం లేదండి. కరెక్ట్ ప్లానింగ్ ఉంటే కనుక ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. సో ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనేది కాకుండా ఖచ్చితంగా క్రాక్ చేసేలాగైతే ప్రిపేర్ అవ్వండి. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంజనీరింగ్కి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఇంకా 20 రోజులే ఉంది కదా, సో తెలంగాణకు సంబంధించి మాట్లాడుతున్నాను. ఈ 20 రోజులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే వర్స్ట్ కేసులో కూడా మనం క్రాక్ చేయొచ్చు అనేది తెలుసుకుందామా. వెల్కమ్ టు ది వీడియో. ఓకే, మనం పీపీటీ రూపంలో చాలా సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో 20 రోజుల టాక్టికల్ బ్లూ ప్రింట్ అయితే ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా, ఇప్పటి వరకు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ కూడా, మాక్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉండొచ్చు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇంకా స్టార్ట్ చేయరు, చూద్దాంలే చేద్దాంలే అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి చూడండి, ఓకేనా. సరైన స్ట్రాటజీ ఉంటే 20 రోజులు కూడా చాలా ఎక్కువ టైమే. 20 రోజులు అంటే చాలా ఎక్కువ టైమా అంటే గంటల్లో మాట్లాడుకుంటే చాలా ఎక్కువ టైమే. చూద్దాం, ఓకే. అసలు మనకి టాప్ కాలేజెస్ ఏమున్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. అసలు ఎన్ని సీట్లు ఉన్నాయంటే, అమ్మాయిలకు వచ్చేసి 294, అబ్బాయిలకు వచ్చేసి 228 సీట్లు అయితే ఉన్నాయి. సో ఏ కాలేజ్ ఎన్నెన్ని సీట్లు ఆఫర్ చేస్తుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం జేఎన్టీయూ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందామండి. 18 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీస్లో. ఓకే, విఎన్ఆర్ విజేఈటీ ఇది కాలేజ్ కోడ్ 78 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సిబిఐటి వచ్చేసి 78 సీట్లు, అలాగే ఓయూ వచ్చేసి 12, అంతకు మించిన సీట్లు ఆఫర్ చేస్తున్నారు. వాసవి వచ్చేసి 42, జి నారాయణమ్మ వచ్చేసి 66 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు అమ్మాయిల కోసం, ఓకేనా. ఇది సీట్లకు సంబంధించిన డీటెయిల్స్. మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ప్రీవియస్ హిస్టరీ కనుక చెక్ చేసినట్టయితే మనం ఆ మార్కులకి ఎంత ర్యాంకు రావచ్చు, ఏ కాలేజ్లో సీట్ రావచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అంతేనండి. ఈ సెట్ ఎగ్జామ్లో మనకి 200 మార్కులకు గాను 200 మార్కులు రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 120 మార్కులు వచ్చినా కూడా టాపర్స్ ఏవైతే కాలేజెస్లో ప్లేస్ అవుతారో ఆ కాలేజ్లో మనం కూడా చదవచ్చు, ఓకేనా. ఇందుకే 120 మార్కులు ఎందుకు అంటున్నానో మళ్ళీ